వేల మంది అమాయకుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. మహబూబాబాద్, వికారాబాద్తో పాటు వివిధ జిల్లాలకు చెందిన పేదల నుంచి డబ్బులు వసూలు చేశారన్నారు. రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడకు చెందిన అంజయ్య, సునీల్తో పాటు మరికొంతమంది వ్యక్తులు కలిసి ఒక్కొక్కరి నుంచి 6,000 నుంచి 60,000 రూపాయలను ఆన్లైన్లో నగదు రూపంలో తీసుకున్నారని తెలిపారు బాధితులు. 3 ఏండ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ల గురించి అడిగితే ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇచ్చారన్నారు. డబ్బులు వసూలు చేసిన వీడియోలు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ పోలీసులకు అందజేశారు బాధితులు. మేము అనుకున్నాం ఇది చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఏదో చేస్తారు. ఇది నిజమైతే కాదు. నిజమైతే 4,000 మందికి ఒక గవర్నమెంట్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు మేము చూసిన న్యూస్ల ప్రకారము. సో వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని మేము అర్థం చేసుకొని మేము చాలామంది వచ్చి ఇక్కడ వాళ్ళని నిలదీయడం జరిగింది. నిలదీస్తే వాళ్ళు మాతో బయసాడుతారు తప్పితే కానీ సరేలే డబ్బులు ఇస్తామంటారు, కానీ అదేంది ఇంకా గొడవ చేయకండి, మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అనేది కన్విన్స్ చేస్తారు. సో మేము అనుకున్నది ఏంటంటే డబ్బులు కాదు, మాలాంటి వాళ్ళు గరీబ్ వాళ్ళు ఎంతోమంది నష్టపోతారు, వీళ్ళని నమ్మి ఇది జరగకుండా చేయాలి అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇవ్వాలని ఇక్కడ ఆదిబట్ల పిఎస్కి రావడం జరిగింది. పేపర్స్ చూడండి, ర్యాండమ్ చేసిన లిస్ట్ పెట్టారు మాకు. డాక్యుమెంట్స్ అంటే ఎవరెవరి పేరు మీద పట్టాలు వచ్చాయనేది శాంపుల్ పీసులు పెట్టారు. డాక్యుమెంట్స్ పీడిఎఫ్ నా పేరు మీద పెట్టారు, మోదీ రవి నా పేరు మీద చూపెట్టాలని పీడిఎఫ్ పెట్టారు. అలాగని చెప్పేసి ఆ పీడిఎఫ్లు మాకు పెడితే మేము అవి చెక్ చేసాము, ఇవి జెన్యూనా కాదా అని. ఆ పీడిఎఫ్లలో ఏమేమి ఉంది, రెవెన్యూ స్టాంప్స్ ఉన్నాయి, ఆర్డీఓ స్టాంప్స్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్, గ్రీన్ పెన్ సైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫోర్జరీ చేస్తున్నారని కూడా మాకు అనుమానం కలుగుతుంది. అది నిజమా కాదా మేము చెప్పలేము, కానీ అనుమానం అయితే మాకు కలుగుతుంది. సో ఇవన్నీ మేము ఈ డాక్యుమెంట్ ఎవరు తయారు చేశారని మేము గూగుల్లో చెక్ చేసుకుంటే ఆథర్ సునీల్ కుమార్ అనే వ్యక్తి చేసినట్టు కనిపిస్తుంది. సో సునీల్ కుమార్కి ఏమి అధికారం ఒక డాక్యుమెంట్ తయారు చేసి పంపడానికి అనేది మా క్వశ్చన్. ఈరోజు మాకు ఈ మీ మీడియా మిత్రులు కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయాలి. అదేవిధంగా మాలాంటి వాళ్ళు బాధ్యతలు రేపటి రోజు కాకుండా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేయాలి, పెద్ద ఎత్తున న్యూస్ చేయాలి, గవర్నమెంట్ వరకు తీసుకువెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మాకు ఒక పర్సన్ చెప్పారు పైసలు కట్టే ఇట్లా రూమ్ ఇస్తారని చెప్పారు. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఎంత కట్టాలా అని చెప్పినాము. అయితే 6,000 కట్టాలని చెప్పారు. 6,000 వచ్చి కట్టినాం. మేము కట్టినప్పుడు ఆయన రసీదు ఇవ్వలేదు. మేము అడిగినాం రసీదు, అంటే రసీదు ఉండదు, ఇది మీరు 6,000 కట్టేసి వెళ్ళండి, పట్టవి అవి వస్తాయి కదా పేపర్స్, అవి వచ్చినప్పుడు ఒక 25,000 కట్టాలని చెప్పిండు. సరే అని ఇల్లు లేదు కదా అని మేము కూడా 6,000 కట్టినాం. ఇంకా పట్టకాయిదాలు ఇవ్వలేదు, ఇప్పటివరకు ఆ ఇల్లు చూపెట్టలేరు. ఇవి డబ్బులు అడిగితే మొన్నసారి 20 తారీఖు నాడు డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే 20 తారీఖు రండి ఇస్తామన్నారు. 20 తారీఖు 2 నెలలు అయింది, ఇప్పటివరకు 1 రూపాయి ఇవ్వలేదు. మమ్మల్ని బాగా మోసం చేసిండు. మా లాంటిగా ఇంకా ఎవరు మోసపోకూడదు.